శ్రీ గురుభ్యో నమః. జయ శ్రీకృష్ణ. శ్రీకృష్ణ కర్ణామృతం నుండి 2 శ్లోకాలు. దేవతలందరూ కూడా కృష్ణ పరమాత్మని చూడాలి అనుకున్నారు. ఎందుకంటే ఆయన వైకుంఠంలో ఉండకుండా నందవ్రజంలో జన్మించి గొప్ప బాలులతో క్రీడిస్తూ సంచరిస్తూ బాల్యక్రీడలు నెరపుతూ ఉన్నటువంటి సమయం. అటువంటి సమయంలో దేవతలందరూ కూడా భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు అది ఎలా ఉందో లీలాసుకులు వారు వర్ణిస్తున్నారు కృష్ణ కర్ణామృతంలో. అలా వచ్చినటువంటి దేవతల్ని కృష్ణుడు ఆహ్వానిస్తున్నాడు. అది కూడా ఈ శ్లోకంలో మనకి ఉంటుంది. శంభో స్వాగతమాస్యతామితైతో వామేన పద్మాసనః క్రౌంచారే కుశలం సుఖం సురపతే విత్తేసనో దృశ్యతే విత్తేసనో దృశ్యసే ఇత్థం స్వప్నగతస్య కైటభజితః శ్రుత్వా యశోదాగిరః కిం బాలకజల్పసీతిరచితం దూధూకృతం పాతు నః. పరమేశ్వరుడు వచ్చాడు. అప్పుడు కృష్ణుడు ఎలా ఉన్నాడు? ఇత్తం స్వప్నగతస్య కైటభజితః, నిద్రలో ఉండి స్వప్నంలో ఉన్నాడు. ఆ స్వప్నంలో పరమేశ్వరుడు వస్తే శంభో స్వాగతమాస్యతాం, ఓ పరమేశ్వర వచ్చావా శంభు, రా రా రా, ఇతో ఇట్రా ఇట్రా అని పిలిచాడు. ఇతో వామేన పద్మాసనః, ఓ పద్మాసన బ్రహ్మ ఇటుపక్కరా, ఈ వామభాగంలో వచ్చిన ఎడమవైపున నువ్వు కూర్చో. క్రౌంచారే కుశలం, ఓ కుమారస్వామి క్షేమంగా ఉన్నావా? సుఖం సురపతే, దేవేంద్ర నీకంతా సౌఖ్యమేనా? నీకేమీ పదవీ గండం పదవీ భయం అలాంటివి ఏం లేవు కదా అని ఇంద్రుణ్ణి పలకరించాడు. విత్తేస నో దృశ్యసే, ఓ కుబేరా ఈ మధ్యన అసలు కనిపించడమే మానేసేవు అంటున్నాడు. ఇలాగా తనని దర్శించడానికి వచ్చిన దేవతలందరితోనూ కూడా స్వప్నంలో ఉండేటువంటి ఆ కైటభుడు అనే రాక్షసుని సంహరించిన శ్రీకృష్ణ పరమాత్మ పలకరిస్తూ ఉండేటువంటి విషయాన్ని, ఇది ఎలా ఉంది, బయటికి కలవరింతలాగా ఉంది. అలా కలవరిస్తున్నటువంటి విషయాన్ని ఆ గిరహ ఆ మాటలను యశోదా శ్రుత్వా, తల్లి అయిన యశోదమ్మ విని కిం బాలక జల్పసి, బాబు అబ్బాయి కృష్ణ ఏమిటయ్యా ఇలా కలవరిస్తున్నావు అని కంగారుపడి దూధూ కృతం రచితం, దూధూ అని దిష్టి తీసింది. అలా దిష్టి తీయబడినటువంటి ఆ కృష్ణ పరమాత్మ నహ పాతు, మనల్ని అందరినీ రక్షించాలి. ఆర్తత్రాణపరాయణ అయినటువంటి పరమాత్మ నిద్రలో కూడా భక్తులను రక్షించాలని ఆకాంక్షిస్తాడు. ఆయన దేవాది దేవుడు, దేవతలకే అధినాథుడు కావున దేవతలను కూడా తాను భూలోకంలో ఉన్నప్పటికీ దేవతలతో సంభాషణ చేస్తూ ఉన్నటువంటి కృష్ణుడు ఆయనను చూసి అమాయకంగా దృష్టి తీసి తన కుమారుడు కలవరిస్తున్నాడని భ్రమించి అన్నటువంటి ఆ యశోదమ్మ యొక్క మాతృత్వం, ఇవన్నీ కూడా మనల్ని రక్షించాలని కవి ఆకాంక్షించి శ్లోకం అద్భుతంగా మనకి అన్వయం చేయడం జరిగింది. అలాగే మరొక శ్లోకం, మాతః కిం యదునా దదేహి చషకం కింతేన పాతుం పయః తన్నాస్యజ్య కథాస్తివా నిశా కావాంధకారోదయః ఆమీల్యాక్షియుగం నిశాప్యుపగతం దేహీతి మాతుర్ముహుః వక్షోజాం సుఖకర్షణోజ్జతకరః కృష్ణః సపుష్ణాతు నః. ఒక రోజున కృష్ణ పరమాత్మ ఆడుకుని వచ్చి ఇటువంటి సాయం సంధ్యా సమయంలో ప్రదోష వేళలో తన తల్లిని మాతః అమ్మా అని పిలిచాడు. కిం యదునాదా, యదువంశభూషణ ఏం కావాలయ్యా? దేహి చషకం, ఒక పాత్ర కావాలి నాకు, ఒక వెండి గిన్నె కావాలి. ఏం చేస్తావు దానితో? పాతుం పయః, పాలు తాగాలి అన్నాడు. అంటే అమ్మేమంది, తన్నాస్యజ్జ, పాలు ఇప్పుడు కాదు తాగడం, మరి ఎప్పుడు తాగాలి? నిశి, రాత్రి అవ్వాలి.
రాత్రి అంటే ఏమిటమ్మా? నిశా కావా. నిశి రాత్రి అంటే ఏమిటి అంటే అంధకారోదయ, చీకటి పడడం, వెలుగంతా వెళ్ళిపోయి చీకటి రావడం, అంధకారం అని చెప్పింది. వెంటనే ఆ లీలా బాలకృష్ణుడు నటన సూత్రధారి ఆయన ఆమేల్యాక్షి యుగం తన 2 కళ్ళని కూడా చేతులు మూసుకున్నాడు. మూసుకుని నిశాప్యుపగత, అమ్మ చీకటి అయిపోయింది, రాత్రి వచ్చింది, దేహి ఆ పాత్ర నాకు ఇయ్యమ్మా, నేను పాలు తాగుతాను అని ముహుహు ముహుహు మళ్ళీ మళ్ళీ అమ్మను అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు? వక్షోజాంసుక కర్షణ, వాళ్ళ అమ్మ యొక్క పైట చెంగు. వక్షోజాంసుక కర్షణం అంటే వక్షస్థలము మించి వేలాడుతున్నటువంటి ఆ వస్త్రము యొక్క విశేషము. ఆ పమిట చెంగును పట్టుకుని లాగుతూ నాకు పాత్ర ఇయ్యమ్మ, పాలు తాగాలి, చూడు చీకటి పడిపోయింది అని తన కళ్ళు మూసుకుని అమ్మ యొక్క చీర చెంగు లాగుతున్నటువంటి ఆ కృష్ణుని యొక్క అద్భుతమైనటువంటి ఆ చెయ్యి మనల్ని అందరినీ రక్షించుగాక అని లీలాసుకులు ప్రార్థించారు. అలాగే మనం కూడా ప్రార్థిద్దాం. స్వస్తి, ధన్యవాదాలు.